ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. బ్లాక్ మార్కెట్ ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పెండింగ్ బిల్స్ ను వెంటనే చెల్లించాలని ఆదేశించారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలన్నారు. వెంటనే ఇసుక రీచ్ల దగ్గర తనిఖీలు చేపట్టాలన్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదన్నారు సీఎం రేవంత్. ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లాల వారీగా కలెక్టర్లు, ఎస్పీలకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. హైదరాబాద్ పరిసరాల్లో అక్రమ రవాణాను అడ్డుకునే బాధ్యత హైడ్రాకు అప్పగించాలన్నారు. ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నిఘా పెంచాలన్నారు. ఇసుక రీచ్ల దగ్గర 360 డిగ్రీల కెమెరాలు, సోలార్ లైట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇసుక స్టాక్ యార్డుల దగ్గర ఫెన్సింగ్ తో పాటు ఎంట్రీ, ఎగ్జిట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇసుక బుక్ చేసిన 48 గంటల్లోగా వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. బ్లాక్ మార్కెట్ ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పెండింగ్ బిల్స్ ను వెంటనే చెల్లించాలని ఆదేశించారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలన్నారు. వెంటనే ఇసుక రీచ్ల దగ్గర తనిఖీలు చేపట్టాలన్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదన్నారు సీఎం రేవంత్. ఇసుక రవాణా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లాల వారీగా కలెక్టర్లు, ఎస్పీలకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. హైదరాబాద్ పరిసరాల్లో అక్రమ రవాణాను అడ్డుకునే బాధ్యత హైడ్రాకు అప్పగించాలన్నారు. ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నిఘా పెంచాలన్నారు. ఇసుక రీచ్ల దగ్గర 360 డిగ్రీస్ కెమెరాలు, సోలార్ లైట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇసుక స్టాక్ యార్డుల దగ్గర ఫెన్సింగ్ తో పాటు ఎంట్రీ, ఎగ్జిట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇసుక బుక్ చేసిన 48 గంటల్లోగా వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలన్నారు సీఎం రేవంత్. రాష్ట్రంలో పెరిగిన కరెంటు డిమాండ్కు అనుగుణంగా సప్లై ఉంటుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సాగుకు యోగ్యమైన భూమికి రైతు భరోసా ఇస్తామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. రాళ్లు, గుట్టల లెక్కలు త్వరలో బయటకు వస్తాయన్నారు. బీజేపీతో లోపాయికారి అగ్రిమెంట్ వల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉందని ఫైర్ అయ్యారు హస్తం నేతలు. గనులు, ఖనిజాభివృద్ధి శాఖలపై రివ్యూ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. భేటీలో సీఎస్ శాంతికుమారి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు రాజస్థాన్ కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్. జూబ్లీహిల్స్ లో సీఎం నివాసానికి వెళ్లిన సచిన్ పైలట్ రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సచిన్ పైలట్ ను శాల్వాతో సన్మానించారు సీఎం. తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు డిస్కస్ చేశారు. రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా సప్లై ఉంటుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సమ్మర్ సీజన్తో కరెంటుకు భారీగా డిమాండ్ పెరిగింది. అధికమైన ఎండలతో యాసంగి పంటలకు 16,000 మెగావాట్ల కరెంటు వినియోగం అవుతోంది. గతేడాది మార్చిలో రికార్డైన అత్యధిక డిమాండ్లు ఈసారి ఫిబ్రవరిలోనే కనిపించింది. గత మార్చిలో 15,632 మెగావాట్లు రికార్డు కాగా ఈ నెల 7న 15,920 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. పెరుగుతున్న కరెంటు డిమాండ్పై రేపు విద్యుత్ సంస్థలతో రివ్యూ చేయనున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలో సాగుకు యోగమైన భూమికి రైతు భరోసా ఇస్తామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పంట భూములకు రైతు భరోసా అందిస్తామని చెప్పారు. 10 ఏళ్లలో రైతు భరోసా ఎట్లా ఇచ్చారో సోయి లేకుండా కేటీఆర్ కామెంట్స్ చేస్తున్నారని విమర్శించారు. రాళ్లు, గుట్టల లెక్కలు త్వరలో బయటకు వస్తాయన్నారు. రైతు భరోసా నిధులను రిలీజ్ చేసింది సర్కార్. ఇప్పటి వరకు 34,75,994 మందికి రైతుల ఖాతాలో భరోసా నిధులు జమ చేసింది. 2 ఎకరాలున్న రైతులకు 2,223.46 కోట్ల నిధులను రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు 37 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులను రిలీజ్ చేసింది రేవంత్ సర్కార్. జిల్లాల్లో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రతిష్టాత్మకమైన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గ్రాడ్యుయేట్స్ కాంగ్రెస్ కు అండగా నిలవాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో పట్టభద్రుల తరపున గలమెత్తి పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. ఈ సంవత్సరం పాలనలో
తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో మేలు జరిగింది. 55,000 ఉద్యోగాలు ఇవ్వబడినాయి. ఇంకో సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాము. ఏడాదిలో 53,000 ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత రేవంత్ సర్కార్దేనన్నారు మంత్రి సీతక్క. 10 ఏళ్లలో నిరుద్యోగులను బీఆర్ఎస్ ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. ఏడాది పాలనలో మహిళలకు ఫ్రీ బస్సు, ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత తమదేనన్నారు సీతక్క. ఇవాళ 1 ఇయర్ లోపు 53,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. తెలంగాణ వచ్చిందే ఉద్యోగాల కోసమని మనం ఎంతైతే ఆశపడ్డామో ఆ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ గాని ఇప్పటికీ బీజేపీ గాని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేదు. బీజేపీతో కేసీఆర్ లోపాయికారి అగ్రిమెంట్ వల్లే బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. డిపాజిట్ రాదనే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గులాబీ పార్టీ పోటీ చేయడం లేదని విమర్శించారు. కేంద్ర మంత్రిగా బండి సంజయ్ రాష్ట్రానికి రూపాయి తేలేదన్న మహేష్ కుమార్ గౌడ్ కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు పట్టించుకోలేదన్నారు. ఇవాళ మోడీ గారి అధికారంలోకి వచ్చే ముందు ఎన్నెన్ని కళ్ళబొగలి కబుర్లు చెప్పినాడో మనం చూసాం. కేసీఆర్ అధికారంలోకి వచ్చే ముందు ఎన్ని మాటలు చెప్పినారో మనం చూసాం. ఇద్దరు కూడా ప్రజల్ని, ముఖ్యంగా బీద ప్రజల్ని నట్టెట్ట ముంచుతూ 10 ఏళ్ళు అధికారం చెలాయించినారు. మిత్రులారా, మనం తెలంగాణ కోరుకుంది దేని కొరకు? ఉద్యోగాలు, మన ఉద్యోగాలు మనకు వస్తాయని, మన నీళ్లు మనం పారించుకుంటామని, మన సుపరిపాలన మనం చేసుకుంటామని. సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఆందోళ్ జోగిపేట మున్సిపల్ పరిధిలో ఉన్న శ్రీ కేతకి భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు మంత్రి దామోదర. చిల్కూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి ఘటన మీద సీరియస్ గా రియాక్ట్ అయింది సర్కార్. దీనిపై రంగరాజన్తో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు ముఖ్యమంత్రి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం. పూజారిపై దాడి ఘటన సనాతన ధర్మంపై జరిగినట్లే భావించాలన్నారు బీజేపీ నేతలు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనలో ప్రధాన నిందితుడు సహా 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి ఘటనను ఖండించారు సీఎం రేవంత్ రెడ్డి. పూజారికి ఫోన్ చేసి మాట్లాడారు. దాడి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంత జరిగితే ఒక్క మాట కూడా చెప్పలేదన్నారు సీఎం. దాడి ఘటన తమను షాకు గురిచేసిందన్నారు అర్చకులు రంగరాజన్. ఈ ఘటన నుంచి తేరుకోవడానికే టైం పట్టిందన్నారు రంగరాజన్. తాను కమిషనర్తో మాట్లాడానని, కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు సీఎం రేవంత్. అర్చకుడు రంగరాజన్ను పరామర్శించారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. సీఎం ఆదేశాలతో చిలుకూరు వెళ్లి రంగరాజన్తో మాట్లాడారు. ఇలాంటి ఘటనలు ఖండించిన మంత్రి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరిపైనా భౌతిక దాడులు కరెక్ట్ కాదన్నారు. రంగరాజన్ కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు మంత్రి. లీడింగ్ ఎవరైతే ఉన్నారో లీడర్షిప్ లో వచ్చిన అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక 5గురిని కూడా అరెస్ట్ చేశారు. మొదట అతన్ని రిమాండ్ పంపించారు. 5గురిని కూడా ఈరోజు రిమాండ్కి పంపించారు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరి అడ్రస్లు కూడా తెలిసినాయి. అందరూ కూడా ఐడెంటిఫై అయినారు. మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఆదేశం ఏంటంటే ఇది చాలా చిన్న విషయంగా తీసుకోకూడదు. ఇటువంటివి చేస్తే ఈ ప్రభుత్వం ఊరుకోదు. ఖచ్చితంగా దాని మీద చర్య అనేది ఉంటుంది. అర్చకుడు రంగరాజన్ను పరామర్శించారు ఎమ్మెల్యే కాళీ యాదయ్య. దశాబ్దాలుగా చిలుకూరు ఆలయంలో పనిచేస్తున్న అర్చకునిపై దాడి ఘటన సహించలేనిదన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కాళీ యాదయ్య. వాళ్ళని ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని గుర్తించి వాళ్ళను శిక్షించే విధంగా కార్యక్రమాలు చేపడతారు. రంగరాజన్పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. 2 మహిళలు సహా మొత్తం 5గురిని రిమాండ్కు తరలించారు. నిందితులు ఖమ్మం, నిజామాబాద్కు చెందిన వారిగా గుర్తించామన్నారు. తమకు ఆర్థికంగా సాయం చేయాలని, రామరాజ్యంలో సభ్యులను చేర్పించాలని కోరగా రంగరాజన్ తిరస్కరించడంతోనే దాడి జరిగిందన్నారు రాజేంద్రనగర్ పోలీసులు. రాఘవరెడ్డి వీళ్ళందరికీ ఆ రామరాజ్యం సైట్లోనే ప్రైవేట్ సెక్యూరిటీ జాబ్ ఉంది అని చెప్పి 20,000 రూపాయల మంత్లీ శాలరీ, ఫుడ్ అండ్ షెల్టర్ ఫ్రీ అని చెప్పి వీళ్ళకి యాడ్ ఇవ్వడంతో వీళ్ళందరూ నమ్మి అక్కడికి అతను పిలిచిన దగ్గరికి తణుకు వెళ్ళడం జరిగింది. వెళ్ళేటప్పుడు కూడా ముందు 350 రూపీస్తో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తర్వాత 2000 రూపీస్ యూనిఫామ్కి పే చేశారు. అక్కడ యూనిఫామ్స్ అన్నీ కుట్టించిన తర్వాత టెంపుల్స్ అన్నిట్లో ఎక్కడైతే అన్నదానాలు ఉంటాయో అక్కడ వీళ్ళందరినీ తిప్పాడు.
6th రోజు ఫైనల్గా హైదరాబాద్ రావటం, అక్కడికి యూనిఫామ్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ రోజు ఆ రూమ్లో కూర్చొని వీడియోస్ క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం, 7th రోజు వెళ్ళి స్వామి వారిని పూజారిని ఈ రామరాజ్యం సంబంధించిన ఆర్మీ కావాలని ఆర్మీని రిక్రూట్ చేసుకొని నడపడానికి ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి శాలరీస్ కావచ్చు, ఫైనాన్షియల్ ఎయిడ్ కావాలన్నందుకు అప్పుడు ఈ పూజారి గారు అట్లా కుదరదు, ధర్మం అది చెప్పదు, వైలెన్స్ నేను సపోర్ట్ చేయను అన్నందుకు వాళ్ళు దాడి చేయడం జరిగింది. చిలుకూరు ప్రధాన అర్చకుడు రంగరాజన్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇది కేవలం వ్యక్తిపై జరిగిన దాడి కాదు, సనాతన ధర్మంపై జరిగిన దాడిగా భావించాలన్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు కిషన్ రెడ్డి. రంగరాజన్పై దాడి ఘటనపై రియాక్ట్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. విషయం తెలిసి ఆయనతో ఫోన్లో మాట్లాడారని ట్వీట్ చేశారు. దాడి ఘటనకు సంబంధించిన అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నామని చెప్పారు. ఆయనకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు బండి సంజయ్. రంగరాజన్పై జరిగిన దాడిని ఖండించారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఈ దాడి వెనుక ఆర్ఎస్ఎస్ ఉన్నట్లు కొన్ని పేపర్లు రాయడం, కొందరు మాట్లాడడాన్ని తప్పుపట్టారు. ధర్మం మీద, దేవాలయాల మీద, పూజారుల మీద జరిగే దాడులను అరికట్టడానికి ఆర్ఎస్ఎస్ మాత్రమే ముందుండి పోరాడుతుందన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ను పరామర్శించారు బీజేపీ నేతలు. ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి బృందం పూజారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేను అనుకున్నదే నిజం, నువ్వు అనుకున్నది తప్పు అని చెప్పే అధికారం ఎవరికి లేదు. ఇంకొకసారి ఇలాంటివి జరుగుతూ ఊరుకోనేది అసలే లేదు. వీర్రాఘవరెడ్డి గారు డైరెక్ట్గా రామరాజ్యం వారి అందరికి సభ్యులకు చెప్తున్నాము, ఏదైనా ఉంటే చాలా శాంతంగా, ప్రశాంతంగా, ఆలోచన పూర్వకంగా, నిర్మాణాత్మకంగా ఈ సమాజంలో ఈ సాంప్రదాయాన్ని, హిందూ సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని పైకి తీసుకురావాలంటే ఖచ్చితంగా నిగ్రహం కావాలని చెప్తున్నాను. దైవ సేవలో నిమగ్నమయ్యే రంగరాజన్పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు కేటీఆర్. చిలుకూరు అర్చకులు రంగరాజన్ను పరామర్శించారు. దాడి చేసిన వాళ్లు ఏ ముసుగులో ఉన్నా ఉపేక్షించొద్దన్నారు కేటీఆర్. చిలుకూరు ఆలయ అర్చకులు రంగరాజన్పై దాడిని ఖండించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇది రంగరాజన్పై జరిగిన దాడి కాదని, ధర్మ పరిరక్షణపై జరిగిన దాడిగా భావించాలన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఆలయాల పవిత్రతను కాపాడేలా పోరాటం చేస్తున్నారని తెలిపారు. రామరాజ్యం అని పేరు చెప్పి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు పవన్. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడిని ఖండించింది విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ శాఖ. రౌడీ మూకలుగా ఏర్పడి అర్చకుడిపై దాడి చేయటం దారుణమన్నారు. పవిత్రమైన రాముని పేరు చెప్పి దాడి చేయటం సరికాదన్నారు విశ్వ హిందూ ప్రచార ప్రముఖ్ బాలస్వామి. అర్చకులు రంగరాజన్పై దాడి కేసులపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. 2 రోజుల క్రితం జరిగిన ఈ దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 20 మంది అనుచరులతో కలిసి రంగరాజన్ ఇంట్లోకి వెళ్లి హంగామా సృష్టించాడు వీరరాఘవరెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు గులాబీ నేతలు. కొడంగల్ సెగ్మెంట్ కోస్గిలో జరిగిన బీఆర్ఎస్ ధర్నాకు అటెండ్ అయ్యారు కేటీఆర్. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో తెలంగాణ గ్రామీణ వైద్యుల నిరసనకు హాజరయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు పోరాటం ఆపమన్నారు ఎమ్మెల్సీ కవిత. రాష్ట్ర రైతాంగానికి ఇంకా రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ కాలేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లగచర్ల భూ బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా కోస్గిలో బీఆర్ఎస్ చేపట్టిన రైతు మహాధర్నాలో పార్టీ నేతలతో కలిసి పాల్గొన్నారు కేటీఆర్. కాంగ్రెస్ 14 నెలల పాలనలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు కేటీఆర్. 14 నెలల పరిపాలన చూస్తా ఉంటే ఒక్క పని రైతుల కోసం చేసింది లేదు, ఒక్క పని మహిళల కోసం చేసింది లేదు, ఒక్క పని పెద్ద మనుషుల కోసం చేసింది లేదు, ఒక్క పని ఇక్కడ ఉండే యువత కోసం చేసింది లేదు. కొంటుండా ముఖ్యమంత్రి పంటలు, బోనస్ ఇస్తుండా, కందులు కొంటుండా, రైతు బంధు వడ్డదా? మొన్ననే చెప్పే కదా ముఖ్యమంత్రి అబద్ధం చెప్తాడా, మీరు అబద్ధం చెప్తురు. ముఖ్యమంత్రి కోసికి వచ్చిండు, ఓట్లేసి గెలిపించిన వాళ్ళకి చెప్పిండు కదా అబద్ధం చెప్తాడా అనుకున్నా నేను. టకీ టకీ మన పడతాయి అన్నాడు. టకీ లేదు టుకీ లేదు.
రాష్ట్రంలో ఆర్ఎంపీ పీఎంపీల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో తెలంగాణ గ్రామీణ వైద్యుల సమాఖ్య మహాధర్నాకు మద్దతు తెలిపారు. ఆర్ఎంపీ పీఎంపీలపై బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి కేసులు లేవని చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో వారిని భయభ్రాంతులకు గురిచేసి అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు హరీష్. ఆర్ఎంపీ పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారని గుర్తు చేశారు. వీరిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. బిడ్డ రేవంత్ రెడ్డి గౌడ అన్నల్ని తిప్పలు పెడతావు, ఆటో అన్నల్ని తిప్పలు పెడతావు, రైతు అన్నల్ని తిప్పలు పెడతావు, చేనేత కార్మికుల్ని తిప్పలు పెడతావు, మా ఆర్ఎంపీ పీఎంపీలను తిప్పలు పెడతావు. ఆర్ఎంపీల తెరువు వచ్చినోడు ఎవడు కూడా పోగు వేయలేదు, పోయాడు కూడా. రేపు అసెంబ్లీ పెడతారు, మార్చిలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. తప్పకుండా బడ్జెట్ సమావేశాల్లో మీ ఆర్ఎంపీ పీఎంపీలకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ గురించి నేను వాళ్ళను ప్రశ్నిస్తా, నిలదీస్తా, మీ తరఫున పోరాడతా. ఇప్పటికే అరెస్ట్ చేసిన ఆర్ఎంపీ పీఎంపీలను పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తివేయాలని, అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. కేసీఆర్ పాలన ఐఫోన్ లా ఉంటే రేవంత్ రూలింగ్ చైనా ఫోన్ లా ఉందని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు పోరాటం ఆపమన్నారు. బీసీలను రేవంత్ రెడ్డి సర్కార్ తక్కువ చేసి చూపుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో 52% బీసీలున్నట్లు 2014లోనే కేసీఆర్ లెక్క తేల్చారన్నారు. ఉప ఎన్నిక వస్తే జగిత్యాలలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతుందన్నారు కవిత. ఆనాడు కేసీఆర్ గారు ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా 52% బీసీలు రాష్ట్రంలో ఉన్నారని చెప్పి లెక్కలు తేల్చి చెప్తే, ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కనీసం లెక్క పెట్టడం కూడా రాకుండా, శాస్త్రీయంగా లెక్కలు చేయకుండా తప్పుదో పట్టిస్తూ బీసీల సంఖ్య తక్కువ చేసి చూపించడం అనేది నిజంగా కూడా శోచనీయం. సరే, తప్పు ఒప్పు 46% ఉన్నాము, నువ్వు మాట ఏమి ఇచ్చినావు, 42% మేము రిజర్వేషన్ చేస్తాను. ఇప్పటికి 31 సార్లు ఢిల్లీ పోవచ్చింది ముఖ్యమంత్రి గారు, కానీ జనాభాలో సగం ఉన్నటువంటి బీసీల గురించి కనీసం మీటింగ్ పెట్టే తీరిక ఈ ముఖ్యమంత్రి గారికి లేకపోవడం నిజంగా శోచనీయం. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ వేరువేరుగా దాఖలు చేసిన 2 పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది ధర్మాసనం. యూపీ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పాల్గొన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సీఎం యోగితో కలిసి గంగమ్మకు పూజలు నిర్వహించారు. తర్వాత త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశారు. స్థానిక అక్షయ్ వట్, బడే హనుమాన్ ఆలయాలను దర్శించుకోనున్నారు ముర్ము. రాష్ట్రపతి పర్యటనతో ప్రయాగ్రాజ్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు.